హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. ఈ రోజు వీడియోలో మరికొన్ని కిచెన్ టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ కిచెన్ టిప్స్ అన్నీ కూడా మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి, మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ టిప్స్ అనేవి మీకు నచ్చాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు కిచెన్ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ టిప్ అండి, మీ ఇంట్లో కనుక చీమలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నట్లయితే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, సో అవి తీసుకొని బిళ్ళల రూపంలో పెట్టుకోవచ్చు, లేదంటే పౌడర్గా చేసుకోవచ్చు. ఈ కర్పూరాన్ని ఎక్కడైతే చీమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ పెట్టినట్లయితే చీమలు అనేవి అస్సలు రావన్నమాట. ఈ టిప్ మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటి అనేది చూద్దాము. ఇంకా చాలామంది పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారండి. సో అలాంటి పంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక లవంగాన్ని తీసుకొని మీకు పంటి నొప్పి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఈ లవంగాన్ని ఉంచినట్లయితే పంటి నొప్పి నుంచి ఉపశమనం అనేది కలుగుతుందన్నమాట. అండ్ ఇంకొక యూస్ఫుల్ టిప్ అనేది చూద్దాము. మనం బ్యూటీ బ్లెండర్స్ ఉంటాయి కదండి, సో అవి పాడయ్యాయి, వాష్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ నేను ఒక మంచి టిప్ చెప్తున్నానండి. సో ఈ విధంగా పాడైనటువంటి బ్యూటీ బ్లెండర్ని ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో మీరు కొంచెం వాటర్ని తీసుకోండి, వాటర్ని గోరువెచ్చగా బాయిల్ అనేది చేసుకోండి. ఎక్కువగా బాయిల్ అనేది చేసుకోవద్దు, గోరువెచ్చగా అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా గోరువెచ్చగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోకి మీరు యూజ్ చేసి ఏ ఫేస్ వాష్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అనేది తీసుకుంటున్నాను. మీరు యూజ్ చేసి ఏ ఫేస్ వాష్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫేస్ వాష్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ ఫేస్ వాష్తో కనుక ఈ బ్యూటీ బ్లెండర్ని మనం క్లీన్ అనేది చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి ఈ టిప్ అనేది. సో ఇక్కడ నేను ఈ విధంగా క్లీన్ అనేది చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఒక 3-4 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ అనేది చేసేయండి. ఈ టిప్ మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యూటీ బ్లెండర్స్ అనే కాదు, బ్రషెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఈ విధంగా క్లీన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లీన్ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ చూద్దాము. నార్మల్గా మనం బుక్స్ అనేవి చదువుకుంటూ ఉంటాం కదండి, సో బుక్స్ చదువుకున్నప్పుడు అవి పాత పడిపోయినప్పుడు దాని నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలంటే బుక్స్ మధ్యలో బేకింగ్ పౌడర్ అనేది చల్లి ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్లయితే బుక్స్ నుంచి అనేది రాకుండా కొత్త వాటిలాగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి ఈ టిప్ అనేది, మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి. తర్వాత టిప్ చూద్దామండి. నార్మల్గా మనం పెసరట్లు వేసుకుంటూ ఉంటాం కదండి, ఈ పెసరట్లు అనేవి మనకి హోటల్ స్టైల్ పెసరట్లుగా రావాలి అనుకుంటే కనుక ఈ పప్పును రుబ్బుకునేటప్పుడే ఇందులో కొంచెం అల్లం ముక్క, అదేవిధంగా పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాము అంటే కనుక హోటల్ స్టైల్లో పెసరట్లు అనేవి వస్తాయన్నమాట. సో పసుపు అనేది మనం కలర్ కోసం యూజ్ చేస్తున్నాము. చాలా బాగుంటుందండి ఈ టిప్ అనేది. ఈ టిప్ అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం నేను ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇంకొక యూస్ఫుల్ టిప్ అనేది చూసేద్దాము. సో నార్మల్గా మనం మిక్సీ జార్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, సో ఈ మిక్సీ జార్లు క్లీన్ చేసినప్పుడు పైన బాగానే క్లీన్ అవుతాయి, కానీ అడుగు భాగంలో మాత్రం మనకి ఎక్కువ డస్ట్, మట్టి అదంతా కూడా ఉండిపోతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఈజీగా క్లీన్ చేయాలంటే కనుక ఇక్కడ నేను ఒక పేస్ట్ని తీసుకున్నాను. మీరు ఏ పేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఈ పేస్ట్ని బ్రష్ సహాయంతో దీనికి అప్లై చేసి 2-3 సార్లు వాష్ చేసినట్లయితే కనుక ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ టిప్ అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.